జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఓటర్లు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చి 3 ఏళ్లు కాలేదు, 4 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ కృష్ణారావు ఆయన నౌకరు ఉంటుంది అనుకుంటాడో పోతుంది అనుకుంటాడో కానీ నేను తెలంగాణ మనకు చర్చిస్తా అని చెప్పాను. రా హరీష్ రావు గారు ఏదైతుందో మొత్తం లెక్కలతో సహా ఆయన ఆర్థిక శాఖ మంత్రులు బాధ్యత నిర్వర్తించారు కాబట్టి ఆయన మొత్తం లెక్కలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ 10 సంవత్సరాలు చేసినటువంటి ఒక అప్పే కానీ, క్యాగ్ రిపోర్టే కానీ, ఈ 30 మాసాలలో ఈ ప్రభుత్వం చేసిన అప్పే కానీ మొత్తం రిపోర్ట్స్ ఉన్నాయి ఆయన దగ్గర. తెలంగాణ భవన్ ఏడాది కృష్ణారావు అని చెప్పంటే ఆడు ఫోన్ లేపడాడు. మరి ఎందుకు ఛాలెంజ్ చేయాలనే, ఎందుకు ఛాలెంజ్ చేయాలని చెప్పంటు నేను. లేకుంటే ఆ వెల్ఫేర్ హాస్టల్స్లో ఏదైతున్నదో వీళ్ళు టెండర్ ప్రక్రియలో అవినీతి జరిగిందని చెప్పని వీళ్ళ హరీష్ రావు గారు వాస్తవంగా ఏదైతుందో ఈ సర్ ఏదైతే నిర్వహణ కార్యక్రమం చేపట్టబడుతుందో ఇందులో ప్రధాన పాత్ర వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సలహా సూచనలతోని భారత ఎన్నికల సంఘం ఏదైతుందో ఈ సర్కి సంబంధించిన విధి విధానం రూపొందిస్తుంది. దానికి సంబంధించినటువంటి యొక్క సూచనలు దాన్ని ఏ విధంగా అమలు చేయాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు 2002లో లేని కొత్త నిబంధనలు ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు? ఈ కార్యక్రమం ఇవాళ కొత్తది కాదు, కానీ 2002లో అమలు చేసింది. మీరు 2002లో ఎట్లా అమలు చేసినారు గట్లా అమలు చేయండి. 2002లో ఎట్లా అమలు చేసినారు అట్లా చేయకుండా ఏదైతే కొత్త నిబంధనలతోని ఇవాళ మొత్తం అందరూ ఏదైతుందో ఒక విధమైన గందరగోళం, ఆందోళనకు గురి చేస్తున్నారని చెప్పండి. అది కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు మనకు 1 నెల లోపల ఓటర్ నమోదు ఏదైతుందో పార్టీ బలోపేతం చేయడానికి కూడా ముందుకు పోతుందని చెప్పండి. ఇప్పుడు ఎవరు అన్నారు, మా మిత్రుడు గంగాధర్ అనుకుంటా, ప్రసాద్ జీవరెడ్డి గారు తెచ్చిన కనుక మీ వాళ్ళు అత్తలేరు సార్ అని చెప్పాను. అరే నా మద్దతు, నా అభిమతం రావాలంటున్నాను. చేసే ఎంతమంది కప్పుతాడు అంటున్నాను. నా కప్పుతే ఏదైతుందో అందరికి కప్పినట్టు కాదా? నా అభిమానులు అనే వాళ్ళు, నా మద్దతు అనే వాళ్ళు ఏదైతున్నదో కేసీఆర్ గారు ఏదైతే అక్కడికి స్వయంగా జగిత్యాలకు వచ్చి మనకి ఏదైతుందో పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకోవడం అంటే మనకి ఎంత గొప్పతనం, గర్వకారణమే. అది ఆలోచన చేస్తున్నారు ఎవరన్నా? సరే నేను ఇప్పటికంటున్నా, కండవాళ్ళకి అప్పుడే ప్రధాని రేపు కేటీఆర్ గారు 7th వస్తుండే. కేటీఆర్ గారు మళ్ళన్న 7వ తారీఖు వస్తున్నారు పద్మనాయకలో సమావేశం. వీళ్ళ కండువాలు కప్పడము ఆ దినం ఏదైతుందో సాధ్యమైనంత వరకు అందరికీ కప్పే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఏదైతుందో కండువాలు ప్రధానం కాదా, మన 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 ఆత్మ ప్రధానం. దయచేసి ఏదైతుందో ఇవాళ నాకు ఏదైతుందో ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ నాకు వంచన చేస్తే రేవంత్ రెడ్డి ఇలా కేసీఆర్ గారు నాకు చేతునిచ్చి నన్ను ఆదుకున్నాడని చెప్పండి. నాకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాకు వంచన చేస్తే నన్ను ఆదుకున్నది ఎవరే? కేసీఆర్ ఆదుకున్నాడని చెప్పండి. నన్ను ఆదుకున్నది ఎవరు? కేసీఆర్ ఆదుకున్నాడని చెప్పంటున్నాను. రైతు బీమా ఎవరం కూడా మనం అనుకోలేదు రైతు బీమా ఒక కార్యక్రమం అమలు చేయబడుతుందని చెప్పాలి. రైతు బీమా అనేది ఏదితో ఎవరు ఏ పరిస్థితులు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు అని చెప్పంటున్నాను. ఇవాళ ప్రీమియం చెల్లింపు లేక వీళ్ళ గత 4 మాసాలుగా దాదాపు 7,600 రైతులు చనిపోతే వాళ్ళకి ఇంతవరకు ఏదైతుందో ఆ రైతు బీమాకు సంబంధించిన చెల్లింపులు ఏదైతుందో చెల్లింపబడలేదు. అది పోయినట్టే. అంటే ఇదేది భవిష్యత్తులో రైతు బీమాని ఏదైతుందో ఎగ్గొట్టడానికి ఇదొక కుట్ర అంటున్నా. రైతు బీమా ఎగ్గొట్టడానికి ఇది ఒక కుట్ర అని చెప్పి అంటున్నా. ఇక ధాన్యం సేకరణతో జరిగినటువంటి ఒక మన తోపిడి మనకు తెలియదు కాదే. అంతా గ్రామీణ ప్రాంతం అందరం రైతాంగం అని చెప్పి అంటున్నాను. మనం లెక్క చెప్పిన జగిత్యాల 5 నుండి 10 ఎకరాల దాకా ఇవాళ ఓవర్ వెయిట్, ఇవాళ అధిక తూకం చేసి దోపిడీ చేసిందే. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు అందరం ఇక్కడ మనము ధాన్యం సేకరణ చేయబడ్డ తదుపరి సారంగపురం మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ అట్లాగే ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథులుగా చేసినటువంటి
జగిత్యాల తొలి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు సీనియర్ బీఆర్ఎస్ నాయకులైనటువంటి సోదరి దావ వసంత గారు, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు రామచంద్రారెడ్డి గారు, అట్లాగే గతంలో ప్రస్తుతం ఇవాళ సారంగాపూర్ బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులుగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి కె రాజు గారు, అట్లాగే మా మిత్రుడు సోదరుడు కోనాపూర్ సర్పంచ్ ఆకుల రమేష్ గారు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులైనటువంటి మల్లేశ్వర గారు, భాస్కర్ నాయక్ గారు, జగన్ గారు, అట్లాగే గ్రామ ఉప సర్పంచ్ గారు గంగాధర్ గారు, మిత్రులు ఆర్పపల్లి సీనియర్ బీఆర్ఎస్ నాయకులైనటువంటి గంగాధర్ గారు, ప్రశాంత్ గారు, ప్రసాద్ గారు, మురళి గారు, ముఖ్యంగా వివిధ గ్రామాలను చేసినటువంటి సీనియర్ బీఆర్ఎస్ నాయకులతో పాటుగా గతంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించినటువంటి ప్రజాప్రతినిధులు, పాత్రికేయ సోదరులు అందరికీ హృదయపూర్వకంగా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, అంటే ఈ కార్యక్రమం వాస్తవంగా సార్ అంటే ప్రస్తుతం నిర్వహింపబడుతున్నటువంటి అత్తున్నదే మా పాత్రికేయ సోదరులు చెప్పాలి, అత్తున్నదే ఇప్పుడు దాన్ని ఎందుకు మాయం చేసిన కేసీఆర్ కిట్ నువ్వు మరింత మెరుగు అమలు చేయమని చెప్పంటు నేను, ఏ కార్యక్రమమే కానీ అని చెప్పంటు నేను. ఇవాళ ఏదైతున్నదో ఇవాళ నేను సోషల్ మీడియాలో చూసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో నేను ప్రాణహిత తుమ్మడి దగ్గర కట్టాలని చెప్పంటే నాకు ఆ ఫెడరల్ అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పాను. నాకు అంత సమర్థవంతమైన ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నాను. దాన్ని కిషన్ రెడ్డిని రాయబారానికి వాడాలని చూసింది. కిషన్ రెడ్డి నాకు అపాయింట్మెంట్ ఇప్పియవా అని చెప్పని. నేను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏది ఇస్తుందో మరి ఇట్లా వేండి ఫెడరల్ కలిసి వచ్చింది. ఆడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన పేరేంటి పవన్ కళ్యాణ్ ఇట్లా వేండి ఫెడరల్ కలిసి వచ్చింది. ఆయన ఉప ముఖ్యమంత్రి, మనోడు ముఖ్యమంత్రి. అని ఇటువంటి యొక్క అసమర్థ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దాపురించడం నిజంగా మన రాష్ట్ర గౌరవాన్ని తొలగిస్తూ మన రాష్ట్ర గౌరవాన్ని ఇస్తుండే అని చెప్పి అంటున్నాయి. రేవంత్ రెడ్డి గౌరవం పోతలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పంటే రాష్ట్ర మన గౌరవం పోతుందంటూ నేను ఆనాడు ఏదైతుందో కేసీఆర్ గారు లౌక్యంతో వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టేటువంటి విషయాలు ఎట్లా నడుస్తుందో మొత్తం రాష్ట్రం అంతా గట్టి నడుస్తుందని చెప్పి అంటున్నాను. సరే ఏది ఏమైనా కానీ ఎదుగుతున్నదో వీళ్ళ నాకు 4 దశాబ్దాల అనుబంధమే కాంగ్రెస్ పార్టీతో. నేను ఎవరు అనుకోలే జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ ఇడిచిపెట్టే పరిస్థితి వస్తుందని చెప్పాను. కానీ ఏదైతుందో ఇది స్వార్థపూర్తి రాజకీయాలు. నేను ప్రతిపక్షాలు ఉన్నానే 2 సార్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలు ఉన్నా. 96, 99 2 ఎన్నికలు గెలిచింది. 96, 99 2 ఎన్నికలు గెలిచిన ప్రతిపక్షాలు ఉన్నా. కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టినప్పుడు ఏదైతుందో మొత్తం 13 నియోజకవర్గాల్లో నేను ఒకే ఒక్క జగిత్యాలు ఏదైతుందో మీ ధాటిని తట్టుకొని ఇంకా బయటపడ్డా నేను ఒక్కనే. మీ ధాటిని తట్టుకోని అని చెప్పంటున్నా. తర్వాత ఎమ్మెల్సీ గెలిచిన నా ప్రతిపక్షం అంటే ఏదైతే కేసీఆర్ గారితో సాన్నిహిత్యం లేదా? ఆయన ప్రతిపక్షాలు గౌరవం ఇయ్యడా? బోర్నపల్లిలో 70 కోట్లతో వంతెన మంజూరు చేసిండే. బోర్నపల్లి వద్ద 70 కోట్లతో వంతెన మంజూరు చేసిండని చెప్పంటే ఒకే ఒక్క విజ్ఞతతోనని చెప్పంటున్నా. పాలక పక్ష ప్రతిపక్షాలుగా భేద భావన లేకుండా అభివృద్ధిలో రాజకీయానికి తావి ఇవ్వకుంటే ఏదైతుందో ఇవాళ యూనిఫామ్ డెవలప్మెంట్ చేసే విధంగా కేసీఆర్ గారు ఎద్దు వ్యవసాయం ఉందో లేదో నాకు తెలియదా. తుమ్మల నాగేశ్వరరావు నేను రైతు అని చెప్పుకుంటాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎద్దు వ్యవసాయం లేదు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారే. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన వ్యవసాయం చేసిన రకం కాదు. తుమ్మల నాగేశ్వరరావు ఆయన రైతు అని చెప్పుకుంటాడు. రైతు అని చెప్పుకుంటాడు. నీకైనా అవగాహన ఉండాలి దీని పట్ల. రైతు వేదికలో నేను విత్తనాలను నేను అందుబాటులో ఉంచిన ఎవడైనా రైతు వేదిక మనం కొనుకొచ్చుకుంటున్నాను. అది ఏందో నాకు అర్థమే కాదు. నేను అడుగుతున్నాను, నేను రైతు వేదిక ఎన్ని క్వింటల్ విత్తనాలను మీరు అమ్మకం చేసినో నువ్వు పబ్లిక్ చేయి బయట. మొత్తం రాష్ట్రంలో రైతు వేదికల ద్వారా
రైతాంగానికి నువ్వు ఎన్ని క్వింటల విత్తనాన్ని నువ్వు అమ్మకం చేసినావు, అందులో ఏమైనా సబ్సిడీ ఉంటే రాయితీ ఉంటే పోయి కొనుక్కుంటాడే. రైతు వేదిక లేదా రాయితీ లభిస్తే పోయి కొనుక్కుంటారు. అసలు రాయితీ లేనప్పుడు ఆడికెందుకు పోతావు నువ్వు? మక్కలు ఏదైతుందో సంచి 2500 అయిందా? మక్కలు సంచి 2500 అయింది. 1500 2000 సంచి 2500 బ్యాగ్ అంటే ఎకరానికి 2 బ్యాగులు కావాలనుకుంటున్నాను తెలిసి. ఎకరానికి 2 బ్యాగులు కావాలి అంటే 4000తో ఒడిసేది. ఇంకో ఈ పెద్ద మనిషి 5000 చేసి ఇప్పుడున్న ప్రక్రియ ఏమన్నది, ఏ నెలలో సబ్మిట్ చేస్తే ఆ నెల లోపలనే వెరిఫికేషన్ అయిపోవాలి. ఇప్పుడున్న ప్రక్రియ మీరు ఆగస్టులో సబ్మిట్ చేస్తే ఆగస్టులో పూర్తి అయిపోవాలి. మీరు సబ్మిట్ చేయడానికి 4 రోజులు టైం ఇచ్చింది. సపోజ్ నేను చివరి రోజు సబ్మిట్ చేస్తాను అనుకోండి, అది ఎప్పుడు వెరిఫికేషన్ అవుతుంది, ఎట్లా పూర్తి అవుతుంది? ఏమంటున్నా 1 సెప్టెంబర్కి మీరు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తే మరొక మాసం సెప్టెంబర్ మాసం ఏదైతే ఉందో దాని మ్యాపింగ్ వెరిఫికేషన్ కోసం సమయం పొడిగించి, ఇట్లా ఏదైతే ఒక సమయం పొడిగిస్తే ఇప్పుడున్న 3 మాసాలు ఇంకో 3 మాసాలు పొడిగించండి. పెద్ద అందులో మనకి ఇప్పుడు ఏదో దానిలో మునిగేదేం లేదు, ఎన్నిక వచ్చేదేం లేదు. మీరు ఏదైతుందో ఈ ప్రక్రియ మీరు 1 అక్టోబర్ పూర్తి చేయాలని సంకల్పిస్తుందో ఎన్నికల కమిషన్ ఇలా భారత రాష్ట్ర సమితి పక్షాన జగిత్యాల మేము మా విజ్ఞప్తి ఏంటంటే మీ 3 మాసాల ప్రక్రియ మీరు పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్నాం. దీన్ని మరొక 3 మాసాలు షెడ్యూల్ను దాన్ని పొడిగించి అంటే సబ్మిట్ చేయడానికి పరిశీలనకి ఇట్లా పొడిగించి మీరు 4 జనవరికి ఏదైతుందో మీరు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు వచ్చి మీరు పత్రికలు గమనిస్తుంటారే, వెస్ట్ బెంగాల్ ఏదైతుందో 30 లక్షల ఓటర్లు తొలగించబడ్డట్టయితే వాళ్ళు కోర్టులో అప్పీల్ చేసుకుంటే వాళ్ళ అప్పీల్ విచారణ పూర్తి కాకుండా ముందే అది ఎన్నికలైపోయింది. 30 లక్షల ఓటర్లను తొలగించి అక్కడ ఏదైతుందో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసినట్టు. భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పంటే